హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో H4 EAD భాగోతం. అమెరికాలో H4 EAD వాళ్ళ వల్ల చాలామంది జాబులు నష్టపోతున్నారా? H4 EAD వాళ్ళు తప్పు చేస్తున్నారా? H4 EAD అనేది అసలు అవసరమా? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను క్లియర్గా H4 వాళ్ళ ప్రాసెస్ మొత్తం చెప్పబోతున్నానండి. సో H4 అంటే ఏంది, H4 EAD అంటే ఏంది, H4 EAD వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంది, H4 EAD వాళ్ళ వల్ల ఎవరైనా జాబులు నష్టపోతున్నారా, H4 EAD వాళ్ళు అమెరికాలో తప్పు చేస్తున్నారా, ఈ అన్ని టాపిక్స్ నేను క్లియర్గా చెప్తానండి నాకు తెలిసినంత వరకు, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం. సో H4 అంటే ఎవరైతే H1B మీద డిపెండ్ అయ్యి అమెరికాకి వస్తారో వాళ్ళందరూ H4 వీసా మీదే వస్తారండి. అది పిల్లలైనా లేదా భార్య లేక భర్త అయినా సరే. సో H4 మీద వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా అమెరికాలో వర్క్ చేయగలరా అంటే ఖచ్చితంగా చేయలేరండి. ఎందుకనంటే H1B మీద ఎవరైతే వస్తారో వాళ్ళు గ్రీన్ కార్డు ప్రాసెస్ కంప్లీట్ అయితే తప్ప వాళ్ళ డిపెండెంట్స్ అయిన స్పౌస్కి H4 మీద వర్క్ పర్మిట్ అనేది రాదు. ఈ H1B వాళ్ళకి గ్రీన్ కార్డు ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని అంటే వాళ్ళు అమెరికాకి వచ్చినాక అట్లీస్ట్ 1 ఇయర్ వాళ్ళ ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేయాలి. ఆ తర్వాతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేస్తారు. ఇది కరోనా అప్పటి నుంచి బాగా ఉందండి. అంతకుముందు ఎమ్మటే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంత ఇదిగా ఎవరు చేయటం లేదనమాట. ఇప్పుడు అసలు చాలా వరకు కొన్ని కంపెనీస్ అయితే ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చెయ్యమని చెప్పి మొహానే చెప్పేస్తున్నాయి అనుకోండి. సో అట్లీస్ట్ 1 ఇయర్ వర్క్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయండి. మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. PWD అంటే ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్ అనేది డివైల్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. దానికి కొంత టైం పడుతుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తోటి పర్మ్ అనే దాన్ని ఫైల్ చేయాల్సి వస్తుంది, పర్మ్ పిటిషన్. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని I-140 ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ 3 స్టెప్స్ అయిపోయినాక I-140 అనేది ఎప్పుడైతే H1B వాళ్ళకి కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే వాళ్ళ డిపెండెంట్ అయిన స్పౌస్ కానీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరన్నా కానీ ఆ H4 మీద ఉన్న పర్సన్కి EADకి అప్లై చేయడానికి కుదురుతుందండి. EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. దీనికి అప్లై చేయడానికి కుదురుతుంది. సో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ 3 స్టెప్స్ కంప్లీట్ అవ్వాలంటే తక్కువ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. సో టోటల్ 4 ఇయర్స్ అక్కడ. ఆ తర్వాత EAD అనేది ఇమ్మీడియట్గా అప్లై చేయడంలోనే ఒక రోజులోనో ఒక నెలలోనో రాదు. ఇక్కడున్న సెంటర్స్ని బట్టి వాళ్ళకి మినిమం టు మినిమం 5 నెలల నుంచి 8 నెలలు టైం పడుతుందండి వర్క్ ఆథరైజేషన్ రావాలంటే. సో అట్లీస్ట్ 4.5 సంవత్సరం ఎవరైనా H4 మీద వచ్చారు అని అంటే ఆ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం హాయిగా తిని నిద్రపోయి ఇంట్లో పని చేసుకుంటూ ఉండాల్సిందే, తప్పదు. వాళ్ళకి ఇమ్మీడియట్గా వర్క్ చేయడానికి అయితే కుదరదు లీగల్గా. సో ఇంత టైం పడుతుందండి. H4 మీద వచ్చిన వాళ్ళు వర్క్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ఇండియాలో వర్క్ చేయకపోని ఇక్కడికి వచ్చినాక చేయాలనుకొని కుదరదు. ఆ EAD వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు వర్క్ చేయగలరు. సో H4 EAD వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? H4 EAD మీద ఉండే వాళ్ళకు ఉండే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అందులో మొదటిది, వీళ్ళకి ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అనేది అవసరం లేదు. H1B వాళ్ళకి అది కంపల్సరీ కావాలి. సో H4 EAD మీద ఉండే వాళ్ళకి F1 OPT మీద లాగానే వీళ్ళకి ఎంప్లాయర్ ఎవరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీగా జాబ్స్ వస్తాయి. రెండవది, H1B వాళ్ళను L1 వాళ్ళలాగానో వీళ్ళకి మినిమం కంపల్సరీ ఇంత శాలరీ ఉండాలి పర్ యానం అనేది లేదు. ఇప్పుడు H1B వాళ్ళు అనుకోండి, ఆ స్టేట్ నామ్స్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఆ స్టేట్ నామ్స్ ప్రకారము మినిమం శాలరీ పర్ యానం ఇంత ఉండాలి అని ఉంది. సో మేముండే మిషిగన్లో అయితే మినిమం $65,000 పర్ యానం ఉండాలి. అలా ఉంటేనే వీసా ప్రాసెస్ చేయడం జరుగుతుంది, లేకపోతే వీసా రాదు వాళ్ళకి అసలు H1B వాళ్ళకి. సో అలాంటి కండిషన్స్ H4 EAD వాళ్ళకి లేవు. వాళ్ళు ఏదైనా సరే ఎంతైనా సరే జాబ్ చేసుకోవచ్చు. అంటే మినిమం ఇంత రావాలి, కంపల్సరీ ఎంత ఉండాలి ఇన్కమ్ అనేది లేదనమాట. అది వాళ్ళకున్న అడ్వాంటేజ్. మూడవది, H4 EAD మీద ఉండేవాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఏదైనా అంటే తప్పుగా కాదండి, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్ అయినా చేసుకోవచ్చు, బిజినెస్ అయినా చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి చిన్న బిజినెస్ లాగా హోమ్ మేడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవడం అట్లాంటివైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో H4 EAD మీద ఉండే వాళ్ళకి కంపల్సరీ ఇదే చేయాలి. ఇప్పుడు H1B వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ వీసా మీద వచ్చినప్పుడు ఆ జాబే చేయాలి. సాఫ్ట్వేర్ వీసా మీద వచ్చి ఆ జాబే చేయాల్సి వస్తుంది, వేరే జాబులు చేయడానికి లేదు వాళ్ళు.
సో F1 ఓపీటీ వాళ్ళు అనుకోండి, వాళ్ళు కంపల్సరీ వాళ్ళ అకాడమిక్లో ఏముందో ఎంఎస్లో దానికి తగ్గట్టుగానే వీళ్ళు జాబులు చేయాలి. కానీ H4 EAD వాళ్ళకి అలా ఏమీ లేదు. మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోండి, ఫుల్ టైం జాబ్ చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, మీ ఇష్టం. ఇంట్లో కూర్చొని ఇంకేదన్నా వంటలు చేసుకొని అమ్ముకోండి, అది మీ చాయిస్ అనమాట. సో ఇదే చేయాలనేది ఎక్కడా రూల్ లేదు వాళ్ళకి. అది వాళ్ళకున్న బెస్ట్ అడ్వాంటేజ్. ఇకపోతే నాలుగవది, వీళ్ళకి ట్యాక్స్లు అందరిలాగే ఉంటాయండి. ట్యాక్స్లు అయితే పే చేయాల్సి ఉంటుంది. H4 EAD వాళ్ళైనా ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చేసినా, ఫుల్ టైం జాబ్ చేసినా, నువ్వు రోజుకి 2 గంటలు పని చేసినా కూడా ఆ 2 గంటలకు కూడా ట్యాక్స్ పే చేయాల్సిందేనండి. సో అందరిలాగానే అదొకటి మాత్రం అందరిలాగే ఉంటుంది. దాంట్లో పెద్దగా అడ్వాంటేజ్ ఏమీ లేదు. సో వాళ్ళకున్న ఇవి చాలా పెద్ద అడ్వాంటేజెస్ అనమాట. H4 EAD అనేవాళ్ళు ఎవరైతే అమెరికాలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కాంపిటీషనేనండి. F1 ఓపీటీ వాళ్ళకి వాళ్ళు కాంపిటేటర్స్. ఎందుకంటే F1 ఓపీటీ వాళ్ళకి కూడా స్పాన్సర్షిప్ అవసరం లేదు, వీళ్ళకి స్పాన్సర్షిప్ అవసరం లేదు. H1B వాళ్ళకి కాంపిటీషన్ వీళ్ళు. ఎందుకంటే ఏ ఎంప్లాయర్ అయినా సరే తక్కువ రేటుకి పని చేయడానికి H4 EAD వాళ్ళు, F1 ఓపీటీ వాళ్ళు చాలా ఈజీగా దొరికేస్తారు. H1B వాళ్ళకి అలా కాదు కదండి. వాళ్ళకి కంపల్సరీ ఇంత శాలరీ అని ఇవ్వాలి, వాళ్ళకి లీగల్గా ట్యాక్సెస్ అన్నీ క్లియర్గా ఉండాలి. సో అది కుదరదు అనమాట. స్టేట్ నామ్స్ ఖచ్చితంగా ఫాలో అయి తీరాలన్నమాట. సో వీళ్ళ వల్ల ఎవరైనా జాబులు నష్టపోతున్నారా H4 EAD వాళ్ళ వల్ల అంటే, నష్టపోతున్నారని నేను చెప్పను కానండి. ఖచ్చితంగా హైలీ కాంపిటీషన్ అయితే ఇస్తారు. 100% వీళ్ళ వల్ల కాంపిటీషన్. H1B వాళ్ళకైనా, F1 ఓపీటీ వాళ్ళకైనా, L2 వాళ్ళకైనా సరే అందరికీ వీళ్ళ వల్ల కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు తక్కువ శాలరీకైనా పని చేయొచ్చు, ఎక్కువ శాలరీకైనా పని చేయొచ్చు, వాళ్ళ ఇష్టం కాబట్టి. సో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, ఇంకొక కంపెనీ అయినా సరే వీళ్ళు తక్కువ రేటుకి స్పాన్సర్షిప్ అవసరం లేదు, కంపల్సరీ స్పాన్సర్షిప్ కావాలి అని అనుకోవడానికి కూడా లేదు. చాలా ఈజీగా వీళ్ళకి జాబులు వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల F1 ఓపీటీ వాళ్ళకి, H1B వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా కాంపిటీషన్ వచ్చేటప్పటికి వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే కొంతవరకు నష్టపోతారనే చెప్పొచ్చు, కానీ 100% అలా చెప్పలేము. ఎందుకంటే ఎవరి స్కిల్ సెట్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ స్కిల్ సెట్, మీ టాలెంట్ చూస్తారు, కానీ మీరు ఏ వీసా మీద ఉన్నారు ఏంటి అనేది చూడకపోవచ్చు. ఎట్ ది సేమ్ టైము మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి H1B కదా, స్పాన్సర్ చేయాలి కదా, స్పాన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆలోచించుకుంటారు. స్పాన్సర్షిప్ అవసరం లేదనుకున్నప్పుడు కొంచెం 1% అయినా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా జరుగుతుంది. సో అమెరికాలో H4 EAD వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అని అంటే 90% పీపుల్ నాకు తెలిసినంత వరకు తప్పు చేయరండి. చాలామంది నేను వీడియోలు పెడుతుంటే వీడియోకి సంబంధం లేకుండా కింద విపరీతంగా కామెంట్స్ చేసేవాళ్ళు అనమాట. ఈ H4 EAD వాళ్ళు ఎందుకు జాబ్ చేయాలి, వీళ్ళకుండా చాలామంది జాబులు పోతున్నాయి, అసలు వాళ్ళకి ఎందుకు వర్క్ పర్మిట్ ఇస్తారు, ఇట్లాంటివి చాలా విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. సో H4 EAD వాళ్ళు నష్టపోవడం అంటూ ఎవరు ఏమీ లేదండి H4 EAD వాళ్ళ వల్ల. కాకపోతే కొద్దిగా కాంపిటీషన్ అయితే పెరిగిద్ది, అది నేను కూడా ఒప్పుకుంటా. అయితే H4 EAD వాళ్ళు తప్పు చేస్తున్నారా అమెరికాలో అంటే 90% పీపుల్ తప్పు చేయరండి. వాళ్ళు ఏ జాబ్ అయితే చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదండి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా, ఇంట్లో వంట చేయాలా, పనులు ఉంటాయి. అన్నీ చేస్తూ మళ్ళీ ఇంకా ఏదేదో చేయాలని ట్రై చేయరు కదా. సో ఉన్నదాంతో మ్యాక్సిమం అందరూ హ్యాపీగా ఆ చిన్నదో చితకదో చాలామంది పార్ట్ టైం జాబులు చేసుకుంటుంటారు, సాఫ్ట్వేర్ జాబులు ఇష్టపడే వాళ్ళు ఉండరు. సో అలా ఒక 10% మాత్రం తప్పు చేస్తున్నారని కూడా నేను చెప్పగలనండి. ఎందుకు అనంటే నాకు తెలిసి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, H4 EAD మీద ఉండేవాళ్ళు కొంతమంది 2 జాబులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి, చేస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే అందరికీ ఆపర్చునిటీ రావాల్సింది వీళ్ళు తన్నుకుపోతుంటారనమాట. సో అలా H4 EAD వాళ్ళు మాత్రమే చేస్తున్నారంటే అది నేను ఒప్పుకోను. అగైన్ H1B వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు, F1 ఓపీటీ మీద ఉండే వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే H4 EAD వాళ్ళు కూడా ఆ 10% పీపుల్ ఉన్నారు. అయితే నేను దీనికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెబుతానండి. H4 EAD వాళ్ళు మ్యాక్సిమం ఎవరు తప్పు చేయరండి, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ వల్ల ఏమి తప్పులు జరగవు. కానీ కొంతమంది ఏంటంటే డబ్బుల మీద ఆశతోటి 2 జాబులు చేస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా 3-4 months బ్యాక్ ఒకళ్ళు H4 మీద ఉండేవాళ్ళు డిపోర్టేషన్ అవ్వడం జరిగింది. ఇండియాకి వెళ్ళారు, ఇండియా నుంచి వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్టేషన్ జరిగింది. ఎందుకనంటే ఆ H4 EAD మీద ఉన్న పర్సన్ 2 జాబులు చేస్తూ 2 W2లు రన్ చేశారు. ఎందుకు అనంటే 2 ఫుల్ టైం జాబులు చేసింది
ఒక ఎంప్లాయర్కి తెలియకుండా ఇంకొక ఎంప్లాయర్ దగ్గర అట్లా 2 ఫుల్ టైం జాబులు చేసి 2 W2లు రన్ చేయడం జరిగిందనమాట. అది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చెక్ చేసినప్పుడు దొరికిపోయారు. దొరికిపోయేటప్పటికి ఇమ్మీడియట్గా వాళ్ళ హస్బెండ్ H1B మీద ఉన్నారండి. అతన్ని అలౌ చేశారు. ఎందుకంటే అతను మొత్తం చెక్ చేసినా కూడా H1B మీద ఒక్క జాబే చేస్తూ ఉన్నారంట వచ్చినప్పటి నుంచి. ఈమె 2 జాబులు చేసేదానికి ఈమెను ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేయడం జరిగిందనమాట. అమెరికాలోకి ఎంటర్ అవ్వనివ్వలేదు. సో అలాంటి తప్పులు చేసేవాళ్ళు కూడా ఉంటారండి. కాకపోతే 100% ఎవరు చేయరు. ఒక 10% పీపుల్ ఉంటారనమాట. సో అమెరికాలో H4 EAD మీద ఉండేవాళ్ళు రైటా రాంగా అంటే ఖచ్చితంగా రైట్ అనే నేను చెప్తానండి. ఎందుకంటే ఎవరైనా అమెరికాకు వచ్చినప్పుడు అందరికీ F1 మీద వచ్చారు, చదువుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది కదండి. F1 OPT మీద జాబ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది కదా. సో H1B మీద వచ్చేవాళ్ళు అసలు జాబ్ చేయడానికి వస్తారు. L1 మీద వస్తారు, వాళ్ళు కంపెనీ ద్వారా వస్తారు. వాళ్ళ డిపెండెంట్స్ అయిన L2 వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రాగానే జాబ్ చేయొచ్చు. వాళ్ళకి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేదు. సేమ్ H4 EAD వాళ్ళకన్నా 4-5 సంవత్సరాలు టైం పడుతుంది, కానీ L2 వాళ్ళకి ఆ టైం కూడా పట్టదండి. డే 1 నుంచే వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అమెరికాలో. సో అలా చూసుకుంటే కనుక H4 EAD అనేది మంచి ఆప్షనేనండి. అది చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఇండియాలో వర్క్ చేసి ఉండారో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ కెరియర్ని రన్ చేసుకోవాలనుకుంటే ఒక 4-5 ఇయర్స్ తర్వాత కొన్నాళ్ళు వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో H4 EAD వాళ్ళు ఎక్కడా తప్పు చేస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్టే 100% ఎవరు మంచిగా ఉండరు, 100% ఎవరు చెడుగా ఉండరు కదండి. అలాగే H4 EADలో కూడా 90% పీపుల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తుంటారు. ఒక 10% మాత్రం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను విన్నాను, ఒకళ్ళిద్దరిని చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇదండి అమెరికాలో H4 EAD భాగవతం. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.